రాజకీయ నాయకులు ఇప్పుడు ఇతను ఒక కౌంటర్ వేస్తే ఇతను ఒక కౌంటర్ వేస్తున్నాడు. ఓకే, సిద్ధాంతపరంగా ఉంటే ఓకే, విధి విధానాలు సిద్ధాంతపరం విధి విధానాలు బాగుంటది అంతవరకు. అవును, కానీ దాటి ఇంట్లో ఉన్న లేడీస్ దగ్గరికి వెళ్తుంది, లేకపోతే ఇంకోటి వెళ్తుంది. సో దానికి కట్టడి లేదు ఉందండి. దానికి ఈ రాజకీయ పార్టీల యొక్క లీగల్ సెల్స్ ఎవరున్నారో వాళ్ళందరూ నిద్రపోతున్నారు. చాలా మంది వాళ్ళకి అన్ని సెల్స్ ఉన్నా కూడా నన్ను అప్రోచ్ అయ్యి నా ద్వారా కొన్ని సలహాలు ఎందుకు తీసుకుంటున్నారు అని నేను అడిగాను, తిట్టాను. మీకు ఇంత పెద్ద లీగల్ సెల్స్ సిస్టమ్స్ ఉన్నాయి కదా, అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా చెప్పాను. మీకు ఇంత పెద్ద లీగల్ సెల్స్ ఉన్నాయి, ఏం చేస్తున్నాయి? నిద్రపోతున్నాయా? కావాలనే మీరు వాళ్ళని వాడుకోవడం లేదా? లేదంటే ఒకవేళ ఆర్థికంగా రాజకీయంగా లేకపోతే కులమత జాతి భేదాల వల్ల మీరు పేదవాళ్ళు అయి ఉండొచ్చు, లేకపోతే మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోలేని పరిస్థితి ఉన్నట్టు. ఈరోజు వ్యవస్థలో లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ అని వచ్చింది. ఒక ఉత్తరం రాస్తే దాన్ని కన్సిడర్ చేసి మీకు లాయర్ని ఏర్పాటు చేస్తున్నారు, కోర్టు ఫీజు లేకుండా మీకు ఎగ్జామ్షన్ ఇస్తున్నారు. అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎవరు ఎందుకు మాట్లాడటం లేదు, ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఈ రాజకీయ నాయకులకు ఉన్న లీగల్ సెల్స్లో ఎవరైతే వాళ్ళు మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పే వాళ్ళకి నా వినతి ఏంటంటే, నా యొక్క మనవి ఏంటంటే, మీరు చట్టాన్ని అమలు పరచాల్సిన బాధ్యత మీ మీద ఉంది. లేకపోతే మీరు రాజకీయ నాయకుల పార్టీలకి సెల్స్లో మేము పనిచేస్తున్నాం అని చెప్పి కార్డు ఇచ్చి ఏదో మాట్లాడటం కాదు నా మనవి. వాళ్ళు చేయాలి చర్యలు, వాళ్ళు చేపట్టాలి చర్యలు. అలా చూసుకుంటే ప్రతిరోజు కేసులు మరి ఎన్ని కుప్పలు తప్పలు అవుతా ఉంటాయి. కుప్పలు తప్పలు వస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయండి. ఓకే, న్యాయ వ్యవస్థలో ప్రిన్సిపల్ ఏంటంటే, ఇన్ని కేసులు ఎక్కువ పడుతుంటే అంటే త్వరగా మనం త్వరితగతిన న్యాయాన్ని అందించాలని మనం ప్రయత్నం చేస్తున్నా అంత నమ్మకం వ్యవస్థ మీద ఉన్నట్లు లెక్క. మీరు ఇప్పుడు మీరు ఒకటి తయారు చేశారండి, అది ఎన్ని ఎక్కువ అమ్ముడుపోతే అది బాగా దాన్ని వాడుకుంటున్నారనే కదా. ఎక్కువ కేసులు రావడం వల్ల మనం తీర్పులు ఇవ్వలేకపోవచ్చు, కానీ ఎక్కువ మంది వాళ్ళ యొక్క హక్కుల్ని బాధ్యతల్ని గుర్తించి చట్టాన్ని తెలుసుకొని అమలు చేసుకోవడానికి కోర్టుకు వస్తున్నారు. కాబట్టి వీళ్ళందరూ ఎందుకు సైలెంట్గా ఉన్నారు? నేను దండం పెట్టి చెప్తున్నా, మీరు లీగల్ సెల్ ద్వారా ఉండేవాళ్ళు మీ నాయకులకి గైడెన్స్ చట్టరీత్యా చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. వాళ్ళు కూడా తెలుసుకోవాలి. గతంలో ఉన్న నాయకులు ఏదైనా ప్రాబ్లం వస్తే 2-3 ఐఏఎస్ సెక్రటరీలను పిలుచుకొని, బాబు ఇది ఆర్థికంగా మనకు వైబిలిటీ ఉందా లేదా, ఫస్ట్ 2 ఇది ప్రజలకి బాగోగులకి మంచిదా కాదా, 2 3 ఒక్కొక్కసారి నా పార్టీకి ఏమైనా ఇబ్బంది అవుతుందా, ఇది తెలుసుకునేవాడు. ఫైనల్గా లీగల్గా ఎవరైనా మన మీద కనుక ఒక చర్య తీసుకుంటే చట్టరీత్యా ఆ చర్యకి మనం నిలబడి కోర్టులో దీన్ని గెలవగలిచామా లేదా. ఆర్టీసీ దాని మీద చిన్న విధి విధానాల్లో తప్పు వచ్చిందని అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు రాజీనామా ఇచ్చారు. ఇన్స్టిట్యూషన్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి ఎక్కువ పర్మిషన్లు ఇచ్చారని చెప్పి, కరప్షన్ అని చెప్పి జనార్దన్ రెడ్డి గారు రాజీనామా ఇచ్చారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక యాక్సిడెంట్ అయిన రాజీనామా ఇచ్చారు విధి విధానాలకు సంబంధించి. సో నేనేమంటానంటే, ఎప్పుడైతే తగు చర్యలు, తగు సూచనలు, తగు సలహాలు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వలేదో, మేధావులందరూ దీనికి దూరంగా అయిపోయారు. ఇప్పుడు నాబోడోడు ఎంత మాట్లాడినా ఏం మాట్లాడినా మీ ఛానల్స్లో మాట్లాడతాం, లేదా కోర్టులో కొట్లాడతాం, కానీ రాజకీయంగా వెళ్ళటం లేదు. గతంలో నేను 40 సంవత్సరాల క్రితం ఢిల్లీలో విశ్వవిద్యాలయంలో ఎలక్షన్లు నిలబడి గెలిచిన రాజకీయ అనుభవం ఉన్నా కానీ నా దగ్గర డబ్బు వాళ్ళు అనుకున్న స్థాయిలో లేదు కాబట్టి, నా దగ్గర రాజకీయంగా వీళ్ళని ఎదుర్కొని నిలబడే శక్తి లేదు కాబట్టి నేను ఆలోచిస్తూ ఉంటాను. కాబట్టి నేనే కాదు, చాలామంది రాజకీయాలకి దూరంగా ఉండటానికి కారణము ఈ మీడియా ట్రయల్స్, ఈ యొక్క ఓవర్ రైడింగ్ అనమాట, బుల్డోజింగ్. ఒక్కడెవడైనా వాస్తవం మాట్లాడితే వాడి మీద చాలా మంది వచ్చి పడిపోతారు. ఇది ఎంత దారుణం అండి, ఎంత అన్యాయం అండి. అలా ఉంటే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఎక్కడ ఉంటుంది? ఒక సామాన్య మానవుడు బరిలెక్క అలాంటి ఆమె ఎందుకు గెలవలేకపోయింది? ఒక ఐపీఎస్ చేసినటువంటి ఒక నాయకుడు పార్టీ తరపున నిలబడ్డా ఓడిపోయాడు. ఇప్పుడు కొత్త పార్టీ పెట్టి ఏదో చేస్తామని ముందుకు వచ్చినా ఆయన ఎందుకు ఆదరించలేకపోతున్నారు? ఎందుకు అరెస్ట్ చేయబడ్డాడు? ఎందుకు ఇల్లీగల్గా సో మెనీ థింగ్స్ జరుగుతుంది? ఒక డాక్టర్ సుధాకర్ విషయం కానీ, లేకపోతే ఇంకోటి కానీ జరిగినప్పుడు అందరూ విచారం వ్యక్తం చేస్తున్నారు, కానీ లాజికల్ ఎండ్కి దాన్ని తీసుకెళ్ళటం లేదు. దాన్ని తీసుకెళ్ళలేకపోవడానికి కారణము వెస్ట్ ఇంట్రెస్ట్. కొంచెం మానుకోండి, సమయాన్ని మీకు అవకాశం ఇచ్చారు. ఎవరైనా సరే పార్టీలో వచ్చిన వాళ్ళు, లేకపోతే ఎలక్షన్లో నిలబడి గెలిచిన వాళ్ళు అన్నీ ఎవరు ఉండరు. ఇక్కడ ఏం జరిగింది, తెలంగాణలో ఏం జరిగింది? కరెక్ట్. నేను తప్ప ఎక్కువ మంది కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ వస్తున్నారు. నా వీడియో మీరు డేట్ చూస్తే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని సీట్లతో రాబోతుందని నేను చెప్పగలిగాను నాకున్న అవగాహనతో. అదేవిధంగా ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇందిరాగాంధీ పోయింది అంటే పవర్ పోయింది ఆమెకి.
కాంగ్రెస్ పార్టీకి పోయేది. ఎప్పుడైనా ఈ పవర్ పోయేదే కాబట్టి మీకు అవకాశం వచ్చి సద్వినియోగం చేసుకోవడానికి వచ్చింది కాబట్టి విశిష్టమైనటువంటి విలువలు కలిగినటువంటి ఈ భారతదేశంలో ఈ భారత సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం మన నాయకులు ప్రాణాలను సైతం చేసి త్యాగాలు చేసి స్వాతంత్రాన్ని మనకిస్తే మనకి ఇది వచ్చిందని చెప్పి గమనించి ఆ విలువ కలిగిన నాయకుల యొక్క సూత్రాలని మీరు పాటిస్తూ కొంచెమైనా నేను ఒక చిన్న విషయాన్ని కూడా మీకు చెప్తాను. కొంచెమైనా అర్థం చేసుకొని మరి వాక్ స్వాతంత్రాన్ని ప్రాపర్గా వాడండి, రాజకీయ విలువల్ని కాపాడండి. ఇంకా ఎక్కువ మంది మంచి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చేటట్టు వస్తే ప్రభుత్వ ధనం దుర్వినియోగం కాకుండా, ప్రభుత్వ అధికారం దుర్వినియోగం కాకుండా దేశాభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి, మనిషి అభివృద్ధి, మనిషి సంతోషంగా ఆనందంగా హాయిగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఒక రాజకీయ నాయకుడు యొక్క ముఖ్య లక్షణం ఏముండాలంటే ఏదైనా పెద్ద అవాంతరం వచ్చేటప్పుడు తన తెలివితేటలతోటి మాటలతోటి ఆ అవాంతరాన్ని తప్పించాలి. కమ్యూనిటీ వైజ్ వచ్చినప్పుడు ఇతను చెప్పిన విధి విధానాల వల్ల కమ్యూనిటీ ఇండివిజువల్ వీళ్ళందరూ కూడా ప్రొటెక్ట్ చేయబడాలి. అతనికి వచ్చినటువంటి పవర్స్ని ప్రాపర్గా యూజ్ చేసి ఆ ప్రభుత్వ సొమ్ముని డైరెక్ట్ ఎండ్ కావాలి. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, కేసుల్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రికి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద 35 కేసులు ఉన్నాయని సివిల్ కేసులతో కూడా కలిపి, అయినా ఆయన్ని ఎన్నిక చేసుకోబడ్డారు. సరే, అది ప్రజాస్వామ్యంలో ఆయనకి హక్కు ఉంది, నిలబడ్డాడు, గెలిచాడు. ఆయన టయాన్ని సద్వినియోగం చేసుకొని ఆయన చేయాల్సిన కార్యక్రమంలో నేను సంక్షేమ పథకాలన్నీ చేశానండి అని చెప్పి ఆయన ముందుకెళ్తున్నాడు. సంక్షేమ పథకాల ద్వారా డబ్బు అందించిన వాళ్ళందరూ కనుక ఓట్లు ఇస్తే నేను గెలుస్తాను అని అంటున్నారు. కానీ ప్రపంచంలో ఎక్కడ కూడా సంక్షేమ పథకాల ద్వారా డబ్బు అందినంత మాత్రాన వాళ్ళందరూ ఓట్లేసి గెలిచి అయిపోయేటట్టు కనుక జరుగుంటే అందరూ సంక్షేమ పథకాలు ఇచ్చేసి ఉండేవాళ్ళు. మీకు ఒక విషయం ఈ సందర్భంగా నేను ఖచ్చితంగా చెప్పాలి. నిన్న సుప్రీంకోర్టులో ఒక తీర్పు వచ్చింది, చాలా ఇంపార్టెంట్ తీర్పు రాజకీయంగా. ఆ తీర్పులో ఏం చెప్పారంటే కేరళ గవర్నమెంట్కి డబ్బులు అయిపోయినాయండి, అప్పులు ఎక్కువైపోయినాయి, జీతాల బిల్లులు కూడా కట్టలేని పరిస్థితి వస్తే కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలు వాళ్ళు పాటించలేదు. వాళ్ళు వెళ్ళి ఒక ఒరిజినల్ సూటు, సుప్రీంకోర్టులో హైకోర్టులో ఒరిజినల్ సూటు స్టేటే వేస్తారు, మనం వేయడానికి లేదు సూటు, అట్లాంటి సూట్ వేశారు. ఆ సూట్లో కోర్టు వారు గమనించి ఏంటి ఈ ప్రాబ్లం ఏందని చెప్పి అడిగారు. అడిగితే అప్పుడు ఏం చెప్పారంటే, సార్ ఈ రాష్ట్రం చేసిన అప్పుల వల్ల, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల దేశానికి ఎకానమీ మొత్తం దెబ్బతినిపోయి అప్పు పుట్టడం లేదు. ఈ పరిస్థితుల్లో ఈ నెల వాళ్ళకి ఎటువంటి డబ్బు మేము ఇవ్వం, ఎటువంటి శాంక్షన్స్ చేయము, ఏప్రిల్లో రానియండి, ఏప్రిల్లో డబ్బు తీసుకుంటారా అని చెప్పి వాళ్ళు వాదిచ్చారు. దానికి స్టేట్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే మేము అన్నీ కరెక్ట్గా చేసి వాళ్ళు చెప్పేవన్నీ చెప్తే అప్పుడు హైకోర్టు వారు ఒక మాట, సుప్రీంకోర్టు వారు ఒక మాట అడిగారు, ఈసారికి కొంచెం లిబరల్గా ఉండి నడిపేయండి, ఇక ఎవరికి కూడా ఏ స్టేట్కి కూడా ఇలా ఇవ్వము, ఈసారికి నడిపేయండి, నెక్స్ట్ మంత్ మీరు పెట్టదలుచుకున్న నిబంధనలన్నీ కండిషన్ ప్రకారమే పెట్టండి, ఎందుకంటే ఇది బ్యాడ్ ప్రెసిడెంట్ అవుద్ది. కాబట్టి ఇప్పుడు 3.5 ఎంత వచ్చింది ఆంధ్ర రాష్ట్రంలో అప్పులు, ఆ అప్పుల పరిస్థితి దాటినందువల్ల ఈ నెల డబ్బులు రాలేదు, ఈ నెల చాలా ఆగిపోయినాయి. సో సంక్షేమ పథకాలకు మాత్రమే డబ్బు ఇచ్చినంత మాత్రాన గెలిచే పరిస్థితి ఉంటే మోస్ట్ ఆఫ్ ద అమౌంట్ సంక్షేమ పథకాలకే ఖర్చు పెట్టేసి తప్పించుకునేవాళ్ళు. నిన్న మన అంతర్జాతీయ ఉమెన్ సందర్భంగా నేను ఒక పెద్ద ఆర్టికల్ చదివాను. దాంట్లో స్త్రీ రక్షణ కోసం అలాట్ చేసిన ఫండ్స్లో 0.2% ఖర్చు పెట్టారట, మిగతా డబ్బంతా వేరే పథకాలకు వెళ్ళిపోయింది. అంటే 100 రూపాయలు ఇస్తే 2 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు, 2 రూపాయలు ఖర్చు పెట్టారు. మిగతా 98 రూపాయలు ఇక స్త్రీ స్వాతంత్రం ఎక్కడి నుంచి వస్తుందండి, స్త్రీకి ఎంపవర్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది, రాదు. అంటే ఫండ్స్ డైవర్షన్ అనేది పక్కకి వెళ్ళిపోతుంది. అధికారులని ఏదో విధంగా బెదిరించో భయపించో ఈ ఫండ్ ఆ ఫండ్ చేసి ఈ ఫండ్ ఆ ఫండ్ చేసి సుమారు తెలంగాణ రాష్ట్రంలో ఈ 10 ఏళ్లలో 2,50,000 కోట్ల ఎంతో కాగ్ రిపోర్ట్ ప్రకారము పర్మిషన్ లేకుండా అయిపోయిందంట, అసెంబ్లీకి పోకుండానే అయిపోయిందంట. మరి ఇవన్నిటికి కారణం ఏంటంటే ఎలక్షన్లో నిలబడి గెలవాలి, ఏదో విధంగా పవర్లో ఉంటే కొన్ని కేసులను తప్పించుకోవచ్చు, అది మెయిన్ ఉద్దేశం. దానికోసం ఇటువంటి చిన్న ఇన్సిడెంట్లు కానీ, గీతాంజలి మరణం కానీ, లేకపోతే ఇంకో మరణం కానీ, లేకపోతే అవసరమైతే దేనికైనా సిద్ధపడి పవర్ మాత్రమే మాకు కావాలని కోరుకునే వాళ్ళు అటు ప్రభుత్వాల్లో ఉన్నారు, ఇటు పార్టీల్లో ఉన్నారు, లేకపోతే పక్కన కొంతమంది దీన్ని ప్రోత్సహిస్తున్నారు. దీన్ని ఖండించాలి.
ఇటువంటి ఆపాలి. ప్రభుత్వాలు కూడా ఆర్థికమైనటువంటి మార్గదర్శకాలు కానీ లేకపోతే సామాజిక మార్గదర్శకాలు కానీ ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుతూ ప్రభుత్వం నడపాలి. అలా నడపలేని పక్షంలో ఈ అధికారులు ఉన్నారు కదా, వాళ్ళకి మనం ఇచ్చే శాలరీ ఎందుకు ఇస్తున్నామండి? రాజకీయ నాయకులు తప్పు చేస్తే గైడ్ చేస్తే పవర్లో ఉన్న వాళ్ళకి గైడ్ చేయాలి, నోట్ రాయాలి, అక్కడ ఐఎమ్ నాట్ అగ్రీయింగ్ విత్ ఇట్ అని చెప్పి రాయాలి. అలా రాయని పక్షంలో ఏం జరుగుతుందంటే వాళ్ళు కూడా ఫేస్ చేయాలి. ఇప్పుడు మురళీధర్ రెడ్డి అని నిన్న సుప్రీంకోర్టులో ఒక తీర్పు వచ్చింది. కింద కోర్టు ఆయన్ని ఎగ్జనరేట్ చేసింది, హైకోర్టు కూడా ఎగ్జనరేట్ చేసింది. ఇది తప్పు అని సుప్రీంకోర్టు వారు నిర్ణయం ఇచ్చారు. 2 ఇచ్చారు, దాంట్లో చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఒకటి, ఇలా ప్రతివాడిని ఏదో ఒక టెక్నికల్ ప్లీ మీద మీరు బయటపడేస్తుంటే ఇక వాస్తవాలు న్యాయాలు ఎలా జరగవు. ఈ ప్రొవిజన్ పెట్టింది త్వరితగతిన కేసు నడిపేదానికి. దాన్ని మిస్యూజ్ చేసుకొని కింద కోర్టులు తప్పుడు తీర్పులు ఇచ్చి ఆయన ఎగ్జనరేట్ చేశారు. మేము ఆయన మళ్ళీ ముద్దాయం చేస్తున్నాం. ఒకటి. తర్వాత 2013 నుంచి, అంటే ఇన్ని సంవత్సరాలు మీరు ఏం చేస్తున్నారు? కింద కోర్టుకి డైరెక్ట్స్ ఇచ్చింది ఈ కేసు. దాంట్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఒక ముద్దాయి. ఆ కేసులో సంగతి చెప్తున్నాను. దాంట్లో ఈ ఐఏఎస్ ఆఫీసర్ని మళ్ళీ యాడ్ చేసి ఇతని మీద కూడా ట్రయల్ చేయమని ఆర్డర్ ఇచ్చింది. ఇస్తూ త్వరితగతిన చేయండి అని కూడా ఆర్డర్ ఇచ్చింది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క ఐఏఎస్ ఐపీఎస్ ప్లస్ జడ్జెస్ వీళ్ళంతా ఇంగ్లీష్ వాళ్ళ వ్యవస్థలో వీళ్ళు క్రీమ్ ఆఫ్ ద పవర్ అన్నమాట. రియల్ పవర్ వాళ్ళ దగ్గర ఉంటుంది, డిస్క్రిప్షన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళు గైడ్ చేయాలి, నోట్ చేయాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేసేటట్టు చూడాలి. ఒకవేళ అది కాకపోతే విభేదించాలి. మనకు చాలా మంది ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చీఫ్ సెక్రటరీ విభేదించారని నేను విన్నాను. అంతకుముందు కూడా ఎంతో మంది విభేదించి, పివి రమేష్ గారు విభేదించారు. అట్లా కొన్ని సందర్భాల్లో వచ్చిన అకేషన్ని తీసుకొని విభేదించి నోట్ రాసి వాళ్ళంతా ప్రొటెక్ట్ అయ్యి బయట తిరుగుతున్నారు కదా. ఎందుకు ఈ ఆఫీసర్లు వాళ్ళకి పోస్టింగ్ కోసమో లేకపోతే డిస్ప్లీజ్ అవుతారనో మీరు ఎందుకు తప్పుడు పనులు చేస్తున్నారు? ఒకటి. తర్వాత సమాజంలో కూడా విలువలు మారాలి. డబ్బు లేనివాడు, పవర్ లేని వాడిని ఈరోజు రెస్పెక్ట్ ఇవ్వడం అనేది మారిపోయింది. ఒక న్యాయమూర్తిగా నేను రిటైర్ అయితే నాకు వచ్చింది 75 లక్షల రూపాయలు రిటైర్మెంట్, 30 ఏళ్ళ సర్వీస్ చేస్తే. ఒకే ఒక్క బ్యాంకు లోన్లో 4 కోట్లు కొట్టేశాడు ఒకడు. వాడిని నాతో పోల్చుకుంటే వాడు నా స్నేహితుడే, అంటే నాతో చదువుకున్నాడు. నేను వాడితో కంపీట్ చేయలేకపోతున్నాను సోషల్ లైఫ్లో. సో ఈ వ్యవస్థ మారాలి. కరప్షన్ షల్ బి స్టాప్డ్. మరొక విషయం, అంటే నేను ఏ పార్టీకి సంబంధించిన కాకపోయినా కూడా ఉత్తరప్రదేశ్లో అన్యాయాలు జరిగినా, అక్రమాలు జరిగినా, చట్ట వ్యతిరేకంగా జరిగినా, బుల్డోజింగ్ జరిగినా ఏ పక్కన పెడితే 70,000 కోట్ల ఎంతో సర్ప్లస్ తోటి ఆ బడ్జెట్ తోటి గవర్నమెంట్ ముందుకు వచ్చింది. ఎలా వచ్చింది? అక్కడ జరిగే ఎంతో దారుణాలు మనకు తెలుసు. ఢిల్లీకి దగ్గరలోనే ఉంటాయి బందిపోట్లు, క్రిమినల్స్, వాళ్ళు వీళ్ళు. అసలు ఒక టెర్రర్ అనేది అక్కడ ఉంది అని చెప్పి మనం వింటున్నాం. ఇలాంటివి మనం మాట్లాడితే మన మీద కూడా చర్యలు తీసుకునే పరిస్థితి అక్కడ ఉంది. చాలామంది జర్నలిస్టులు అరెస్ట్ చేసి లోపల పెట్టారు, వాళ్ళ కేసులు ఇంకా నడుస్తున్నాయి. అయినా కూడా ఆర్థికంగా ఆ ప్లస్ చూపించడం అనేది ఇట్స్ ఎ మ్యాజిక్. బహుశా కరప్షన్ తగ్గి ఉంటుంది. కరప్షన్ ఎప్పుడు తగ్గుతుందంటే ఖురాన్లో ఒకటి చెప్పారండి. ఖురాన్లో ఏం చెప్పారంటే, భయం కానీ ఆశ కానీ ఉంటే అన్నీ బాగా జరుగుతాయంట. ఇదిగో నేను ఈ తప్పు చేస్తే నాకు ఈ శిక్ష పడుతుంది, లేకపోతే నేను ఈ పని చేస్తే, ఈ తప్పు చేయకుండా మంచి చేస్తే నాకు ఈ బెనిఫిట్ వస్తుందనే ఆశ, ఈ 2 ఉండాలి. అదేవిధంగా భగవద్గీతలో కూడా ఏం చెప్పారంటే, నువ్వు చేయాల్సిన కర్తవ్యాన్ని, అది ఏ పరిస్థితి అయినా సరే. నేను కడపలో ఒక మంచి ఇంపార్టెంట్ కేసు, వీళ్ళందరూ చాలామంది నాయకులు నా దగ్గర ముద్దాయిలుగా కడపలో నేను జడ్జిగా పనిచేసే రోజుల్లో నా దగ్గర అటెండ్ అయ్యారు. కోర్టులో నాకు అక్కడ వ్యవస్థ కూడా తెలుసు కాబట్టి నాకు ఒక థ్రెట్ వస్తే నేను అప్పుడు చెప్పానమాట. మా ఇంట్లో అప్పుడు నాకు మ్యారేజ్ కాలేదు, మా ఇంట్లో నేను 2వ అబ్బాయిని. కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఒకవేళ నేను చంపబడితే నేను స్వర్గానికి వెళ్ళటానికి హిందువుగా నేను నమ్ముతున్నాను కాబట్టి నేను భయపడనని చెప్పి కప్పు కాఫీ లేకుండా తప్పు చేయకుండా నా తరమంతా నేను చేసుకోరాగలిగాను. దానివల్ల ఈరోజు ఆనందంగా ఉన్నాను. నేను అదే సూచరిస్తున్నా, ప్రతి వ్యక్తి కూడా వారి యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని, ఆ భగవంతుడు ఇచ్చిన ప్రాణాన్ని సద్వినియోగం చేసుకొని మీకు వచ్చిన పవర్ని ప్రాపర్గా యూజ్ చేసి ఇటువంటి మరణాలు జరగకుండా, ఒకవేళ అటువంటి జరిగితే మళ్ళీ రిపీట్ కాకుండా ఉండేదానికి పరిశోధన చేసి దొంగల్ని పట్టుకొని వాళ్ళకి శిక్ష పడేటట్టు మీరు చేయాలని చెప్పి నా మనవి.